మనం మంచిది ఆడినాం. 230 టార్గెట్ ఉంది. 230 వికెట్ అంత ఈజీగా లేదు. ఫీల్డింగ్ చేసేటప్పుడు కొద్దిగా బౌలర్లకు యాక్టివ్ ఉండండి. మీ స్పీడ్ బాల్ ఎంకరేజ్ చేయండి. అర్థమైందా? క్యాచ్ డ్రాప్ అయ్యిందని వాళ్ళు తిడితే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. అర్థమైందా? తిట్టుడు కాదు, ఎంకరేజ్ చేయండి. వైట్ వేసిన ఎంకరేజ్ చేయండి. బౌలర్స్ ఒకటేనన్న, మీ ఫీల్డ్ ఎక్కడ కావాలి ఫీల్డ్ అక్కడ పెట్టుకొని బౌలింగ్ స్పాట్ పెట్టుకొని వేయండి. అంత ఈజీగా చేజ్ చేయడం వికెట్ మీద. 230 డిఫెండ్ చేయొచ్చు ఈజీగా. కాకపోతే డిఫెండ్ చేయాలంటే ఏం చేయాలి? బౌలర్కి ఫీల్డర్స్ బ్యాకప్ చేయాలి. అర్థమైందా? ఎంకరేజ్ చేసుకుంటూ ఆడదాం, ఎంజాయ్ చేసుకుంటూ ఆడాం అంతే. క్యాచ్ మిస్ అయ్యి డిసప్పాయింట్ కాదు, నెక్స్ట్ వస్తుంది. అర్థమైందా? డిసప్పాయింట్ అయ్యేది లేదు, ఊర్లేదు గిల్లేదు ఏం పెట్టుకోదు, బ్యాకప్ చేసుకుంటాను. లైవ్ మ్యాచ్ అవుతుంది. అర్థమైందా? మీకు ఎక్స్పీరియన్స్ గురించి ఆడిపించేది ఇప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 డే 2 డే మ్యాచెస్ అయినా కూడా మీకు ఎస్ఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా లైవ్ మ్యాచెస్ ఉంటాయి. అఫీషియల్ ఎంపైర్స్ ఉంటారు. మీకు ఆడిపించే రీజన్ ఎందుకు? అఫీషియల్ ఎంపైర్స్ ఉంటే అలవాటు అవుతుందండి. ఇప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్ కంటే ఇలాంటి మ్యాచెస్ ఆడితే మీకు గేమ్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి, సీరియస్నెస్ వస్తుంది. ఒకరొకరు బ్యాకప్ చేసుకోవాలి, మీ బౌలింగ్ స్ట్రెంత్ ఎక్కడ ఉంది, ఫీల్డింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేయాలి, అన్నీ ఐడియాస్ వస్తాయి. ఇంటికి వెళ్ళాక లైవ్ మ్యాచ్ చూసుకోవచ్చు. మీ మిస్టేక్ ఎక్కడ చేస్తారు, ఏ బాల్ ఎక్కడ వేస్తారు, ఫీల్డర్ ఏం మిస్ చేస్తారు, నెక్స్ట్ రిపీట్ చేయకుండా చూసుకోనికి ఈజీగా ఉంటుంది. అర్థమైనా? లాస్ట్ 1 రన్ వరకు ఫైట్ చేద్దాం. అప్పటి వరకు డ్రాప్ గివ్ అప్ ఇవ్వద్దు, బ్యాకప్ ఇవ్వద్దు. ఓకే అండి. 230 ఇస్ అ టార్గెట్. 230 టార్గెట్ ఉంది మనకి. మంచి స్కోర్ ఉంది. ఈ పిచ్ పైన అయితే సెకండ్ ఇన్నింగ్ చాలా టఫ్ వస్తుంది. సో మనం బౌలింగ్ లైన్ లెంత్ అనేది ప్రాపర్ మెయింటైన్ చేయాలి. ఒక్క లైన్ అనేది పెట్టినప్పుడు అందరూ ఒకే లైన్లోనే ఫార్వర్డ్ వెళ్ళాలి. మనం ఒక లైన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు? ప్యాటర్న్ యూజ్ చేసేవాళ్ళు. ప్రాపర్ ఒక లైన్ పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారు? స్కోర్ అనేది ఎంతైతే అంత రెడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనం వికెట్ పైకి వెళ్ళాలి. ఎవ్రీ బౌలర్ షుడ్ గో ఫర్ వికెట్స్. ఓకే. అండ్ ప్రతి ఒక్కళ్ళు బేసిక్స్ నీడ్స్ ఉన్నాయి మనకు. ఓన్లీ బేసిక్స్ ఆడాలి, అవసరం లేదు మనం డై కొట్టాలి, ఇవన్నీ ఏం లేదు. ఈజీ లైన్ టు లైన్ బాల్స్ వస్తాయి. బాల్స్ పిక్ చేయాలి, క్లియర్ కట్గా కీపర్తో మాట్లాడాలి, కెప్టెన్ మాట వినండి, కన్వర్జేషన్ పెట్టండి, టీమ్ ఎన్వైరన్మెంట్ క్లియర్ చేయండి. టిల్ ది లాస్ట్ బాల్ దాకా నాకు ఎనర్జీ కనిపించాలి, మాట్లాడుతూనే ఉండాలి, కన్వర్జేషన్ ఉండాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. కంపల్సరీ ఎనర్జీ చూపించాలి మీరు ఫ్రమ్ ది ఫస్ట్ బాల్ టు లాస్ట్ బాల్. అర్థమైందా? అండ్ విల్సన్ క్రికెట్ అకాడమీ ఆల్వేస్ వెల్కమ్స్ గర్ల్ క్రికెట్. మేము సపోర్ట్ చేస్తాం, ఆల్వేస్ సపోర్ట్ చేస్తాం. దిస్ ఇస్ ద డెబ్యూ మ్యాచ్ ఫర్ శారదా. సో ఆల్ ది బెస్ట్. మనం బెస్ట్ ఇవ్వాలి. ఎవ్రీ డే మనం వచ్చామంటే బేసిక్స్ నేర్చుకొని వస్తున్నాము. ఎవ్రీడే ఒక ప్యాటర్న్ ప్లాన్ చేసుకొని వచ్చాము. ఎవ్రీడే న్యూ గేమ్తో వస్తాం కాబట్టి ఒకటే మైండ్లో పెట్టేసుకోవాలి, న్యూ గేమ్ న్యూ బంచ్ అంతే. ప్లాన్ చేసుకోవాలి, క్లియర్గా లైన్ టు లైన్ బౌలింగ్ రావాలి. సో అందరు ట్రైన్డ్ ఉన్నారు. ఇక్కడ ఏది మిస్టేక్ చేయడానికి రాలే. మనం అక్కడ ట్రైనింగ్ వీక్ అంతా వర్క్ చేసి 1 డే మ్యాచ్ ఆడడానికి వస్తున్నాం అంటే అది కంపల్సరీ మనము బర్తేబుల్ ఉండాలి. సో స్పిన్నర్స్ రిక్వైర్మెంట్ ఉంటే స్పిన్నర్స్ తీసుకొస్తాము, పేసర్స్ రిక్వైర్మెంట్ ఉంటే పేసర్స్ వస్తారు. సో డోంట్ వరీ, క్లియర్ కట్గా మనం బౌలింగ్ ప్యాటర్న్ మనకు తెలుసు, అదే లైన్తో వెళ్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. WC. చలో గో WC. Come on.